మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. ఎప్పుడూ ఒకే రకమైన వరి అన్నం తింటూ మనం విసిగిపోయాం. దానివల్ల లాభమా నష్టమా ఆరోగ్యమా ఏమైనా అవుతుందా లేదా అన్నది కూడా మనం పెద్దగా ఆలోచించడం లేదు. అయితే మన దేశంలో అనేక రకాల వరి విత్తనాలు ఉన్నాయి. ఇంచుమించు 7,000 రకాల విత్తనాలు ఉన్నాయి ఒక అంచనా. దౌలతాబాద్లో ఉన్న రైతుల సహకార సంఘము మన ఆహారంలో వైవిధ్యభరితంగా చేస్తే మనకు ఎంతో ఆరోగ్యమని గ్రహించి గత 4 సంవత్సరాలుగా చాలా విశేషంగా వరి ధాన్యాల్లో వైవిధ్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అనుభవాలు ఏమిటో ఆ కోఆపరేటివ్ ప్రతినిధులను తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు గోపాల్. మేము మండల రైతుల సహకార సంఘంలో క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. పరిచయం. నమస్తే సార్, నా పేరు నరసింహ. నేను మండల రైతు కోఆపరేటివ్లో క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తాను సార్. ఈ కోఆపరేటివ్లో ముఖ్యంగా వరి ధాన్యంలో వైవిధ్యం తీసుకురావడం కోసం మీరు ఏమేమి ప్రయత్నాలు చేస్తున్నారో చెప్తారా? సార్, మేము మా కోఆపరేటివ్ ఫస్ట్ ఎట్లా ఏర్పడిందో మీకు ఒకసారి చిన్న సమాచారం ఇచ్చుకుంటాము. సార్, మేము మండల రైతుల కోఆపరేటివ్ అనేది 2012లో మేము 1,082 మంది రైతులతో కలిసి 82 సంఘాలుగా 22 గ్రామాల నుంచి ఒక కోఆపరేటివ్ ఏర్పాటు చేసుకున్నాం సార్. అప్పటి నుంచి కూడా మా 1,082 మంది రైతులతో ఈ వ్యవసాయ కార్యక్రమాల మీద రకరకాల గొర్రెలు, మేకల, లైవ్స్టాక్ ఈ వ్యవసాయానికి సంబంధించిన చుట్టుముట్టున్న పరివాహక ప్రాంతంలో అంతా కూడా కలిసి పనిచేస్తున్నాం మేము. అప్పటి నుంచి కూడా మాకేందంటే ఇప్పుడు ఈ కెమికల్స్ వాడడం వల్ల కానీ తర్వాత రోగాలు ఎక్కువై కొత్త రోగాలు వచ్చి రైతులకు ఆరోగ్యం పాడవుతుంది. దాని దృష్టిలో పెట్టుకొని మేము ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ దేశీ వరి రకాల విత్తనాల గురించి మేము పాసన్ టెక్నికల్ సపోర్ట్తో తెలుసుకున్నాం సార్. వాళ్ళ నుంచి మేము వివిధ రాష్ట్రాల నుంచి తొలుత మేము 2021 సంవత్సరంలో ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో దేశీ రకాల విత్తనాలను పండించడం స్టార్ట్ చేశాము. మేము తొలుత ఒక 22 మంది రైతులతోన ఈ నవారా కానీ సిద్ధసన్నాలు కానీ 2-3 వెరైటీలు ఇచ్చి చేయించాం సార్. దీని తర్వాత మేము విత్తనాలను కూడా అభివృద్ధి చేయాలి, దేశ రకాలు ఎక్కడే కూడా అని చెప్పి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మన దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి తమిళనాడు కానీ చెన్నై కానీ తమిళనాడు గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా దొరికిన విత్తనాలు అంతా సమకూర్చుకొని మొట్టమొదటిసారిగా మేము మా మండలంలోని ఒక 2 రైతులతోన ఒక 52 రకాల విత్తనాలను బయోడైవర్సిటీ బ్లాక్ ద్వారా వేయించాం సార్. అక్కడ నుంచి కూడా మేము అడుగుపెట్టాం సార్. ఇదంతా కూడా చేసే విధానం ఏంటంటే ప్రకృతి పద్ధతిగా సహజ సిద్ధంగా ఎట్లా పండించాలనే ఉద్దేశంతో మేము విత్తనం అంతా కూడా శ్రీవారి పద్ధతిలో నాటేపిస్తాము. దాని తర్వాత నాటేసిన ఒక 10 రోజులకు ద్రవజీవామృతం అనేది తయారు చేసి మొదటి దశ వేస్తాం సార్. వేసిన తర్వాత రెండో వీడింగ్ ఒక 20 డేస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇచ్చిన తర్వాత 20 డేస్కి తీస్తాము. రెండోసారి ద్రవజీవామృతం కూడా మళ్ళీ పారిస్తాం సార్. ఒకసారి పారించడం జరుగుతుంది. దీని తర్వాత ఏమైనా తెగుళ్ళు అలాంటివి వస్తే వావిలా కషాయం కానీ దశపర్ణి కషాయం కానీ అంతకుమించి ఎక్కువ ఏమైనా తెగుళ్ళు వస్తే అగ్నాస్త్రం. దాదాపుగా ఈ దేశీ వరి రకాలకనే తెగుళ్ళు తట్టుకునే లక్షణం ఉంటుంది సార్. ఈ విధంగా మేము ప్రస్తుతం అయితే ఒక 380 మంది రైతులతో చేస్తున్నాం సార్. మేజర్గా ఇక్కడ పండించే అంటే మీరు మొదటిసారి మొదలు పెట్టినప్పుడు 22 మంది రైతులు. 22 రైతులు ఎన్ని రకాల వరి విత్తనాలు? ఒక 3 రకాలు సార్. 3 రకాలు. వాటి పేర్లు చెప్తారా? చెప్తా సార్. నవారా, సిద్ధసన్న, గోదావరి ఇసుకోవాలి సార్. ఓకే. తర్వాత రెండో సంవత్సరం ఎంతమంది రైతులు ఎన్ని రకాల విత్తనాలు? రెండో సంవత్సరం బయోడైవర్సిటీ బ్లాక్ ద్వారానేమో ఒక 52 రకాల విత్తనాలు. కొన్ని పేర్లు చెప్పండి, పేర్లు కష్టం. ఓకే సార్. నైనాంతలో ఒకటి, రందును పాగల ఒకటి, కేంద్ర దిల్లీ, తర్వాత నవారా, సిద్ధసన్న, నారాయణ కామిని, కాలాబట్టు, బర్మా బ్లాక్ ఇలాంటి రకాలు చాలా ఉన్నాయి సార్. 52 రకాలు ఉన్నాయి. ఈ 52 రకాలు కూడా ఇద్దరు రైతుల దగ్గరనే, ఒకటి నీటూరు గ్రామం విశ్వనాథం రైతు దగ్గర, ఒకటి ఈర్లపల్లి సాయిరెడ్డి దగ్గర పండించాం సార్. ఆ పండించిన విత్తనాలు మిగతా రైతులకు ఇస్తున్నారు. పండించిన విత్తనాలను అందుట్లో కొన్ని మాత్రం చూజ్ చేసుకొని ఇక్కడ ఏరియాకి ఏదైతే సూటేబుల్ అనుకుంటున్నామో రైతులు కూడా ఇంకా పైన వెరైటీస్ కానీ పోషకాలు ఉన్న అంటే మెడిసిన్ వాల్యూస్ ఉన్న రకాలు కానీ ఎంచుకొని ఇక్కడ పండిస్తున్నాం సార్. మేము దాదాపుగా ఒక 10 నుంచి 15 రకాల వరకు ఇక్కడ లోకల్ రైతులకు ఇచ్చాము. ఇంకా కొన్ని రైతులకు కూడా ఇవ్వడానికి మా దగ్గర విత్తనం ఉంది. అందుట్లో కూడా పోషకాలు ఏవేవి వాల్యూస్ ఎక్కువ ఉన్నాయో చూసుకొని అవి కూడా రైతులకు ఇచ్చేస్తాం సార్. మేము మా దగ్గర ఉన్న విత్తనాన్ని ఎవరు అడిగినా కూడా వేరే ప్రజలకు కానీ వేరే మండల ప్రజలకు కానీ తర్వాత వేరే రాష్ట్రాలలో అడిగినా కూడా ఇచ్చి పంపిస్తాం సార్. ఈ సంవత్సరము ఖరీఫ్లో 2023 సంవత్సరంలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాల్లో ఎన్ని రకాల విత్తనాలు పండిస్తున్నారు? సార్, మేము ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకున్నాం సార్. ఏంటంటే మన ఆరోగ్యము మన ఆరోగ్యం మన అభాగ్యం అని కొంత మాత్రం తినే మందం రైతు తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ప్రజెంట్గా మార్కెటింగ్ లేదు, అంత మార్కెటింగ్ తీసుకోవట్లేదు. మనం మార్కెటింగ్ కాకుండా తినే మందం మాత్రమే మనం ఇంటికి సరిపోవడం ఇంటి మందానికి మాత్రమే ఒక 1/2 ఎకరా 15 గుంటలు అలా రైతుకు వాళ్ళ ఫ్యామిలీలో 4-5 మెంబర్స్ ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవడం. ఆ విధంగా మేము మా 1082 మంది రైతులతో ముందుకు వెళ్తున్నాం సార్. దాదాపు ఇప్పుడు మా మండలంలోకి వచ్చేస్తే ఒక 380 మంది రైతులు ఉన్నారు సార్. వాళ్ళందరూ వాళ్ళ ఇంటి మందం పండించుకొని ఈ రకాల విత్తనాలన్నీ
పండించుకుని వాళ్ళే ముందర వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నారు. అవును సార్. అంటే కొంచెం మా దగ్గర ఇంకా కొంచెం సమస్య ఉంది సార్. ప్రాసెసింగ్ మిషన్ అలాంటివి వస్తే ఇప్పుడు మిల్లులకు వచ్చి ఏంటంటే క్వాంటిటీ తక్కువ కాబట్టి వాళ్ళు కొంచెం బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్ వేసుకొచ్చుకుంటున్నారు. అదొక్కటి, అది దానివల్ల కూడా కొంచెం నష్టమే మనకు ఆరోగ్యపరంగా. అదొక్కటి తొలగించి చిన్న మిల్లు పాలిష్ చేసేసి ఇస్తారు మిల్లుల్లో అదొక్కటి తగ్గిస్తే మొత్తం మా రైతులకు మనము చిన్న ఓ మిల్లు ఏర్పాటు చేసి దాని ద్వారా బ్రౌన్ రైస్ ఇచ్చేస్తే అది కొంచెం పాలిష్ తక్కువ చేసిన బియ్యం లేకపోతే పాలిష్ చేయకుండా ఉన్న బియ్యం మీరు ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. పాలిష్ తక్కువ ఉన్న ప్రాసెసింగ్ అది ఎప్పటికి ఏర్పాటు చేస్తారు? దాదాపుగా ఈ సంవత్సరంలో స్టార్ట్ చేస్తాం సార్. అది ఇంకా స్టార్ట్ చేయలేదు. మీ మెటీరియల్ అంతా తెచ్చుకోవాల్సింది, అదొకటి చేస్తాం. అది ఆ వ్యవస్థ మీ దగ్గరికి వస్తే బియ్యాన్ని పాలిష్ చేయకుండా పొట్టు తీయకుండా అందులో ఉండే పోషక విలువలు అన్నిటితోటి కూడిన బియ్యం మీ దగ్గర దొరుకుతుంది. అవును సార్. రెండు రకాలు సార్. ఇప్పుడు మిల్లుల్లో అయితే హీట్ ఎక్కువ కూడా కొన్ని పోషకాలు చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే చిన్న మిల్లు ఉందనుకో, ఓన్లీ మీద పొట్టు ఒకటి తీసేసి బ్రౌన్ రైస్ దాంట్లో ఇంకోటి హీట్ కాదు ఎక్కువ, ఇట్లా వేసేస్తే ఇట్లా వచ్చేస్తుంది కాబట్టి హీట్ కాదు కాబట్టి పోషకాలు అట్లే ఉంటాయి. అట్లా అలాంటి బియ్యాన్ని మీరు రైతులకు అందిద్దామన్నది మీ ఆలోచన. ఇప్పుడు ఇన్ని రకాల విత్తనాలు ఉన్నాయి కదా, తినే వాళ్ళకి ఇదే పోషక విలువ ఇదే మంచిదని చెప్తారా, ఏ విత్తనం తిన్నా మంచిదని చెప్తారా? మేజర్గా కొంతమంది రైతులకు మా దగ్గర అయితే ఒక 7-8 రకాల గురించి తెలుసు సార్. వాళ్ళకు అయితే ఏది తిన్నా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషికి రోజు ఒకటే మెను తీసుకునడం వల్ల ఒక రకమైన పోషకాలు ఎక్కువై రోగం వచ్చే పరిస్థితులు ఉంటాయి, ఆ సంబంధించిన రోగం వచ్చేది. కాబట్టి మనం బియ్యంలో కూడా రకరకాల బియ్యాలు తింటే రకరకాల పోషకాలు విటమిన్స్ కానీ అందుతాయి, దానివల్ల ఆరోగ్యం ఉండొచ్చు సార్. సో మనం ఆహారంలో ఎంత వైవిధ్యం ఉంటే అంత మనకి లాభం ఉంటుంది. ఏదో ఒకటి మంచిదైనా అదే తింటే మనకి అది నష్టం కలిగించవచ్చు. అన్ని రకాలు తినడం మంచిదని చెప్తున్నారు. అంటే భవిష్యత్తులో మీరు ఈ రకమైన ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ అన్ని పెట్టుకుని రైతులతో పాటుగా పట్టణాల్లో ఉండే వినియోగదారులకు కూడా మీరు ఏమైనా అందించే ప్రయత్నం చేస్తారా? మేము ఇప్పుడు ప్రజెంట్గా సార్ మేము 2-3 రకాల కమ్యూనిటీ అయితే అందిస్తున్నాం సార్ హైదరాబాద్కు హోమ్ డెలివరీ దగ్గర. ఒకటి కందిపప్పు, తాండ్రు కందిపప్పు అని చెప్పి మా దగ్గర ఒక చిన్న మిల్లు ఉంటుంది. లోకల్గా మనం అల్కటి కందులు అని ఒక వెరైటీ స్పెషల్ సార్ ఇక్కడ. ఆ అల్కటి కందిని పప్పు చేసి మనము అంటే పప్పులో కూడా అన్పాలిష్ ఉంటుంది. దానికి ఆయిల్ అంటించకుండా ముడి సరుకులాగా పప్పు పంపిస్తున్నాము. అది సహజ పద్ధతులు పండిస్తారు సార్. దానికి కూడా మంచి డిమాండ్ ఉంది సార్ మనకు. అది రెగ్యులర్గా మేము ఎంత లేనా ఒక 50 క్వింటాల పప్పు హైదరాబాద్ అనుకుంటున్నాం. దాని తర్వాత బియ్యం కూడా రీసెంట్గా కొంతమంది మన కస్టమర్స్ దొరికింది సార్, వాళ్ళకు కూడా బియ్యం అందిస్తున్నాం. ఎవరైనా కావాల్సి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని సంప్రదించవచ్చు సార్. మేము హోమ్ డెలివరీ కూడా ఇస్తాము, కార్గో ద్వారా కానీ తర్వాత ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ అందిస్తున్నాం. ఒకవేళ బల్క్ హైదరాబాద్ ఏమైనా ఆర్డర్స్ వస్తే ఒక టైం చెప్పి ఆ టైంలో తీసుకొచ్చి పంపిస్తాం, వెహికల్ ద్వారా పంపిస్తాం. సో దౌలతాబాద్ సహకార సంఘం చేస్తున్న ప్రయత్నాలు చాలా అభినందించాలి. ఎందుకంటే వాళ్ళ రైతుల ఆరోగ్యంతో పాటు పట్టణాల్లో ఉన్న ఇతర వినియోగదారులకు కూడా మంచి ఆహారం అందిద్దామన్న ప్రయత్నంలో గత 4 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరికీ సహకరించాల్సిన బాధ్యత పట్టణాల్లో ఉన్న వినియోగదారులకు ఉంది. ఎన్నో సాధక బాధకాలు అనుభవించి వాళ్ళు పండించిన పంటల్ని కాస్త ఖరీదు ఎక్కువైనా సరే కొని మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కొత్త పంతులు దొక్కుతున్న రైతులకు కూడా మంచి మార్కెట్ కలిగించాల్సిన బాధ్యత కూడా వినియోగదారుల మీదే ఉన్నది. వారి ఆరోగ్యం కోసం ఏమాత్రం శ్రమ తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ సందర్భంలో ఈ మండల్ కోఆపరేటివ్ దౌలతాబాద్ మండల్ కోఆపరేటివ్ సభ్యులందరికీ కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను.